స్కెచ్ బేస్డ్ ఫీచర్లో ఫస్ట్ ఆప్షన్ ప్యాడ్, సెకండ్ ఆప్షన్ పాకెట్ టూల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. పాకెట్ డెఫినేషన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లిమిట్ అని ఉంటుంది. ఇక్కడ మోర్ క్లిక్ చేయండి. చేసినట్టయితే ఇక్కడ సెకండ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం 80 డెప్త్ ఇచ్చామో అది ఫస్ట్ లిమిట్. సెకండ్ లిమిట్ ఇవ్వండి. సెకండ్ లిమిట్ ఇచ్చినట్టయితే నేను 50 ఇస్తున్నాను. 50 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రివ్యూ చూడండి. ఇక్కడ ఏమైంది, మనకి స్కెచ్ ఎక్కడ ఉంది, ఇది మన స్కెచ్. స్కెచ్కి రెండు వైపులా అంటే కింద వైపు అంటే 80 ఇచ్చాం కదా, ఫస్ట్ లిమిట్ ఇది కింద వైపు ఉన్నది, పై వైపు 50 సెకండ్ లిమిట్. అది ఇలా మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వదు. ఎందుకు, అసలు మెటీరియల్ లేదు కాబట్టి. అదే మనకి స్కెచ్ అనేది సెంటర్లో ఉందనుకోండి, పైన కింద కూడా మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది బేస్డ్ ఆన్ అవర్ గివెన్ డెప్త్. ఫస్ట్ లిమిట్ డెప్త్, సెకండ్ లిమిట్ డెప్త్ని బేస్ చేసుకొని మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది మనకి. అలా అవి కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉంటాయంటే థిక్ అనే ఆప్షన్. నేను ఇప్పుడు ఇక్కడ సెకండ్ లిమిట్లో 0 ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ థిక్ అనే ఆప్షన్ ఉంది, అది ఎనేబుల్ చేయండి. డిఫాల్ట్గా అది డిజేబుల్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. ఇక్కడ కావాల్సినంత ఇప్పుడు నేను 10 ఇస్తున్నాను. ప్రివ్యూ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఎంతైతే థిక్నెస్ ఇస్తారో అది కట్ అవుతుంది. రిమైనింగ్ మెటీరియల్ స్కెచ్ మనకి ఇది మన స్కెచ్ ఇన్నర్ సైడ్ మనకి 10 mm. నెక్స్ట్ నాకు కాదు, అవుటర్ సైడ్ కూడా ఒక 5 mm కావాలి. చూడండి ఇక్కడ స్కెచ్ ఇది స్కెచ్ ఇన్నర్ సైడ్ 10 mm కట్ అయింది. అవుటర్ సైడ్ మనకు ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ చేసినట్టయితే ఇక్కడ అవుటర్ సైడ్ మనకి 5 mm కట్ అయింది. ఓకే, ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే నాకు 2 సైడ్స్ కలిపి ఒక లెంత్ కావాలి, ఒక లెంత్లో కట్ అవ్వాలి. అలా చేయాలంటే న్యూట్రల్ ఫైబర్ ఆన్ చేయండి. ఇక్కడ మనకి కావాల్సిన నాకు 2 సైడ్స్ కలిపి 15 కావాలి. 15 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ చూడండి. ఇక్కడ ఈ స్కెచ్కి అటువైపు ఇటువైపు అంటే అవుట్ సైడ్ ఇన్నర్ సైడ్ కలిపి 15 అనమాట. ఎప్పుడైతే మనం న్యూట్రల్ ఫైబర్ ఆన్ చేస్తామో అప్పుడు ఇది డిజేబుల్ అయిపోతుంది, అంటే ఎడిట్ చేయడానికి వీలు లేకుండా అవుతుంది. ఓకే, ఇది థిక్ యొక్క ఆప్షన్ అనమాట. యాక్చువల్గా మనం ప్యాడ్ డెఫినేషన్ బాక్స్లో అయితే ఈ థిక్ అనే ఆప్షన్ మెటీరియల్ రిమైనింగ్ ఉంచుతుంది, ఇక్కడ కట్ చేస్తుంది. దీనికి డిఫరెన్స్ అదే. ఓకే, సో నాకు ఇదేమొద్దు, డిజేబుల్ చేస్తున్నాను, ప్రివ్యూ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మిర్రర్ ఎక్స్టెండ్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే మనకి స్కెచ్కి రెండు వైపులా, స్కెచ్ ఇక్కడ ఉంది కదా, సో ప్యాడ్ పై వైపు కింద వైపు ఈక్వల్. అంటే ఇక్కడ సెకండ్ లిమిట్ ఇంకా నేను ఎడిట్ చేయడానికి అవ్వదు ఇన్ కేస్ మనం మిర్రర్ ఎక్స్టెండ్ అనేది యాక్టివేట్ చేస్తే. సో ఏదైతే మనం 80 ఇస్తామో 80 కింద పైన రెండింటికి 80 అనమాట. 80 అలా వస్తుంది. లేదు నాకు మిర్రర్ ఎక్స్టెండ్ వద్దు, నాకు 2 సైడ్స్ డిఫరెంట్ హైట్స్లో కావాలి అనుకుంటే నాకు ఇక్కడ 10 కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు అది మిర్రర్ ఎక్స్టెండ్ ఆఫ్ చేయాలి. ఆన్ చేస్తే మనకి సేమ్ వస్తుంది, ఇక్కడ ఎడిట్ చేయడానికి అవ్వదు. ఓన్లీ ఒకటే ఫస్ట్ లిమిట్ ఒకటే ఎడిట్ చేస్తాం, అది 2 సైడ్స్కి వర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేను మిర్రర్ ఎక్స్టెండ్ వద్దు నాకు. ఓకే, నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో మనం కట్ చేసి మనం చూస్తున్నాం కదా, ఇది ఏదైతే ఉందో అది కింద వైపు వచ్చింది, ఏది స్కెచ్కి కింద వైపు వచ్చింది. లేదు నాకు పై వైపు కావాలి. రివర్స్ డైరెక్షన్ తీసుకున్నట్టయితే ప్రివ్యూ చేయండి. ఇక్కడ ఏమంటుంది, ది ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ దిస్ ఫీచర్ ఈజ్ అన్నెసరీ. దాని మీనింగ్ ఏంటంటే పైన ఎటువంటి మెటీరియల్ అనేది లేదు. సో అలాంటప్పుడు మీరు కట్ చేయడం అనేది అన్నెసరీ అనమాట. సో అందుకని చెప్పి అది ప్రివ్యూ ఇవ్వట్లేదు. సో నేను రివర్స్ డైరెక్షన్ ఇక్కడ మెటీరియల్ ఉంది కాబట్టి ఇక్కడ కట్ అవుతుంది. సో ప్రివ్యూని బాగా యూజ్ చేయండి. ప్రివ్యూని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆపరేషన్ అనేది మనం ఎఫెక్టివ్గా ఏది కావాలనుకుంటున్నా అది చేసుకోగలుగుతాం. అది మనం చూసి ముందు ఓకే అనుకుంటే ఓకే చేయాలి ముందు, తర్వాత ప్రివ్యూ తర్వాత చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 ఆప్షన్ చేశారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్ అంటే ఇంతకుముందు ప్యాడ్ డెఫినేషన్ బాక్స్లో ఎలాగైతే ఉందో అలానే, కాకపోతే అక్కడ మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు దీనికంటే ముందు మనము ఈ స్కెచ్ ఉంది కదా, ఈ స్కెచ్ ఇది ఒకటే కాదు, మనం ఇంకొక స్కెచ్ డ్రా చేయాలి. ఫస్ట్ ఒక ప్లేన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ పాకెట్ అనే కమాండ్ యూజ్ చేయండి. ఓకే, స్కెచ్ అనేది ఇది సెలెక్ట్ చేయాలి, పాకెట్ సెలెక్ట్ చేయండి, స్కెచ్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నార్మల్ టు ప్రొఫైల్ ఉంది కదా, నార్మల్ టు ప్రొఫైల్ అంటే స్ట్రైట్గా వస్తుంది అన్నమాట కటింగ్ అనేది. అంటే ఈ ప్రొఫైల్కి నార్మల్ అంటే ఎగ్జాక్ట్ 90 degreesలో కట్ అనేది జరుగుతుంది. లేదు నాకు 90 degreesలో కాదు, సమ్ యాంగిల్లో నాకు
అలైన్డ్ పొజిషన్లో కటింగ్ అనేది జరగాలంటే ఇక్కడ రిఫరెన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం ఏదైతే యాంగిల్ అలైన్డ్ పొజిషన్ అనుకున్నామో ఆ అలైన్డ్ పొజిషన్ యొక్క రిఫరెన్స్ ఇవ్వండి. రిఫరెన్స్ ఇచ్చినట్టయితే ఏది ఆ లైన్ ఎలాగైతే ఉందో యాంగిల్తో అదే యాంగిల్లో ఆ కటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూసినట్టయితే ఇక్కడ కటింగ్ అనేది ఎలా జరిగింది? స్ట్రైట్గా జరిగిందా? లేదు. 90 డిగ్రీస్లో ఉందా? కాదు. ఎలా ఉంది? మనం ఏదైతే స్కెచ్ని సెలెక్ట్ చేసామో రిఫరెన్స్ కింద ఆ రిఫరెన్స్ని బేస్ చేసుకుని ఆ యాంగిల్ అనేది తీసుకున్నది. సో అలా మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది, డైరెక్షన్ ఆప్షన్. సో ఇవన్నీ ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకుని మనము పాకెట్ అంటే మెటీరియల్ని రిమూవ్ చేయాలి. నేను రెక్టాంగిల్ తీసుకున్నాను, మీరు ఏ ప్రొఫైల్ అయినా తీసుకోండి. ఈ ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.